వాటర్ రీటెన్షన్ శరీరంలో కొన్ని భాగాల్లో వాటర్ నిల్వ చేరడం వల్ల ఆ ప్రదేశంలో వాపు వస్తుంది. ఇలా నీటితో వాపు ఏర్పడుటను వాటర్ రీటెన్షన్ అని పిలుస్తారు. వాటర్ రీటెన్షన్ కు వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. బాడీలో వాటర్ రీటెన్షన్ ఎక్కువైతే వాపులు కూడా ఎక్కువ అవుతాయి. దీన్ని ఎడిమా అని కూడా పిలుస్తుంటారు. మడమలు, కాళ్ళు, చేతులు మరియు ముఖం వంటి భాగాల్లో లింఫాటిక్ సిస్టమ్ బాడీలోని వివిధ భాగాల్లో వాటర్ ను క్లియర్ చేయకపోవడం వల్ల వాపులకు దారితీస్తుంది. కొన్ని సందర్భాలలో థైరాయిడ్, కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, అలర్జీలు, విటమిన్ల లోపం, రక్త ప్రసరణ లోపాలు, హార్ట్, కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్ శరీరాల్లో నీరు నిల్వ ఉండే పరిస్థితి ఉంటుంది. ఇలాంటప్పుడు శరీరంలోని సోడియం నీటిలో కరిగిపోతుంది. దీన్నే డైజెషనల్ హైపోనేట్రీమియా అంటారు. అలాగే మెదడు, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్, క్యాన్సర్ వల్ల యాంటీ డయోరెటిక్ హార్మోన్లు, హెచ్చుతగ్గుల వల్ల సోడియంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ హార్మోన్ ఎక్కువైనప్పుడు శరీరంలో సోడియం లెవెల్స్ పడిపోతుంది. అప్పుడు వాటర్ నిల్వ చేరడం ఎక్కువ అవుతుంది. వాటర్ రీటెన్షన్ కు వివిధ కారణాలు మరియు లక్షణాలు అందరిలో ఒకే విధంగా ఉండవు. కొంతమందిలో దురద, వాపు, ఉబ్బరం, నొప్పి, హై బీపీ మరియు బరువు పెరగడం వంటి లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. వాటర్ రీటెన్షన్ సమస్యను నివారించుకోవడానికి మొదట చేయాల్సింది హైడ్రేషన్, న్యూట్రిషన్ మరియు వ్యాయామాలు చేయడం వల్ల చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. బాడీలో వివిధ పార్ట్స్ లో వాటర్ రీటెన్షన్ ను తగ్గించుకోవడానికి కొన్ని హోమ్ రెమెడీస్ ఇప్పుడు మీకోసం. 1. రెమెడీ 1. ప్రతిరోజు ఉదయం 1-2 ఉల్లిపాయ రెబ్బలను నమిలి తినాలి. ఇది డ్యూరియాటిక్ లా పనిచేస్తుంది మరియు శరీరంలో ఎక్సెస్ వాటర్ ను తొలగిస్తుంది. రెమెడీ 2. పార్లేసిటీని రెగ్యులర్ గా తాగడం మంచిది. ఇందులో కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ బిలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని ఎక్సెస్ వాటర్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. 3. రెమెడీ 3. బార్లీ వాటర్ ఎక్సలెంట్ డ్యూరియాటిక్ జ్యూస్ లేదా గంజి. రెగ్యులర్ గా ప్రతిరోజు బార్లీ వాటర్ తాగడం వల్ల బాడీలో వాపులు తగ్గిపోతాయి. 4. రెమెడీ 4. పైనాపిల్, వాటర్ మెలోన్ మరియు క్రాన్బెర్రీ జ్యూస్ వంటి కొన్ని ప్రత్యేకమైన ఫుడ్స్ డ్యూరియాటిక్స్ గా పనిచేసి ఎక్కువ మూత్ర విసర్జనకు ప్రేరేపిస్తాయి. దాంతో శరీరంలోని వాటర్ బయటకు నెట్టివేయబడతాయి. ఇలాంటి ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోవడంతో పాటు శరీరంలో నీరు చేరకుండా చేస్తుంది. 5. రెమెడీ 5. లెమన్ వాటర్ ను తాగడం వల్ల కూడా శరీరంలోని ఎక్సెస్ ఫ్లూయిడ్స్ మరియు టాక్సిన్స్ తొలగిపోవడానికి సహాయపడుతుంది. ఒక కప్పు లెమన్ వాటర్ లో కొద్దిగా తేనె మిక్స్ చేసి ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగడం మంచిది. 6. రెమెడీ 6. ఇది నమ్మడం కష్టమే. వాటర్ తాగడం వల్ల కూడా శరీరంలో ఎక్సెస్ వాటర్ తగ్గుతుందని అంటుంటారు. కొన్ని సందర్భాలలో బాడీ డీహైడ్రేషన్ కు కారణమైనా కూడా వాటర్ రీటెన్షన్ కు దారితీస్తుంది. కాబట్టి శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా సరిపడా నీరు తాగాలి. 7. రెమెడీ 7. బ్లాక్ బెర్రీస్, ద్రాక్ష, అరటి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. శరీరంలో పొటాషియం లోపించడం వల్ల శరీరంలో వాటర్ రీటెన్షన్ కు కారణమవుతుంది. పొటాషియం శరీరంలో వాటర్ మరియు సోడియం ను బ్యాలెన్స్ చేస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.